రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు, శుభ సాయంత్రం. ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. మరి ఏమేమి ముచ్చట్లు పట్టుకొచ్చినంటే ముందుగల జాతర, రాజకీయం, ఆటలు, పాటలు, సినిమాలు, మంచి షెడ్యూల్ అన్నీ తెలుసుకొని అరుచుకొని మీ ముందుకు పట్టుకొచ్చింది. ఇక ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్తలు చురు చేద్దాం. చలో మరి. ఎండ పోసిరు బండి మీద పర్చి, ఎత్తుకోబోయిర్రు దొంగలొచ్చి మిర్చి. జగనన్న బాధ్యత బడ్జెట్లు, చంద్రన్న హామీల హైలైట్లు. మేడారం నిన్న జరిగింది గుడి మెలిగే పండగ. వచ్చే బుధవారం చేస్తారట పండ మెలిగే పండగ. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఇంటింటికి మిషన్ భగీరథ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది 7,000 కోట్లు వృధా. దొంగతనాలు చేసే దొంగలకు బంగారం, పైసలు, వజ్రాలు, లంకపిందలు ఇంకా విలువైన వస్తువులు ఎత్తుకుపోవడం కామన్ అనిపిస్తుంటది. అందుకే ఏది ఫిరం రేట్ ఉంటే ఆ దాన్ని కూడా టన్నులకు టన్నులు, క్వింటాలకు క్వింటాలు ఎత్తుకుపోతుంటారు. గా నడుమునైతే టమాటాలు బాగా ఫిరం అయ్యేసరికి టమాటాలు ట్రైలే ఎత్తుకుపోయిర్రు. ఇక జీవరాశులను, బర్లను, గొర్రెలను కూడా ఈడ్చిపెట్టకవాయే. వడ్ల రాసులు, ఇనుప సామాన్లు, బావుల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సామాన్లు, ఏటీఎం మిషన్లు గిట్లా ఏది సుత వదిలిపెట్టకుండా అన్ని దొంగతనాలు చేసిరు. కానీ ఈ ఊర్లో చూడుర్రి ఏం ఎత్తుకుపోయినరో. ఈ దొంగలు పాడుగాను స్టార్టర్లు, మోటార్లు, విలువైన వస్తువులు, బంగారం దుకాణాలలో బంగారము, ఎండి, ఏటీఎం మిషన్లలో పైసలు ఏ వదులుతలేరు. పోండ్రి జర్ర విలువైన ఏమైనా కానొస్తే చాలు అందుకొని పోతున్నారు కళ్ళు మూసి తెరిచేలోపే. ఇంకా మొన్ననైతే ఆయంత టమాటాలు పిరమున్నాయని టమాటాలు సుతా ఎత్తుకపోయే. ఇగో గీడ చూడుర్రి దొంగలు ఏం ఎత్తుకపోయారో పరిశానే కావాలి. కళ్ళు మంటలు మండుతాయి ఇక ఇది చూస్తే. ఇగో ఖమ్మం జిల్లా విప్పలమడగలనట ఈ రైతన్న 4 ఎకరాల మిర్చి పండిస్తే ఆయన 30 క్వింటాల మిర్చి వెళ్ళిందట. అది కోసుకొచ్చి కళ్ళంలో ఎండబోయంగా అద్దమ్మ రాత్రి వచ్చి ఎప్పుడు ఎత్తుకపోయిండో ఏమో దొంగన కొడుకులు. కానీ ఏం తక్కువ 7 క్వింటాల మిర్చి అంటే 1,00,000 వచ్చునట. అంటే రైతు పెట్టిన పెట్టుబడి పైకము ఈ 7 క్వింటాల మిర్చి అంత కలుపుకుంటే ఏం తక్కువ 1,00,000 దాకా వస్తున్నదట. అరే ఇప్పటికే పెట్టుబడి పెట్టిన గిట్టుబాటు ధరలు కూడా వస్తలేవని ఏడుస్తుంటే మిర్చికి ఈ దొంగన్నలో ఒక దిక్కు మోపైనరు. పోండ్రి అవినీతులు, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేసేటోళ్ళ తాన ఎత్తుకపోయినా ఏం కాకపోవు గాని గీ కష్టాన్ని నమ్ముకున్న రైతన్నల తాన మాలు ఎత్తుకపోతే మీకేమొస్తుందిరా నాయనా అనుకుంటున్నారు అక్కడ జనాలు. అయితే వచ్చేసి 21 కడిగి తీయలేదండి. నిన్న 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది ఎత్తపోయిన కాయది. పెట్టుబడి ఎకరానికి 1,50,000 దాకా అయింది. ఇక గీ ముచ్చటని అయితే పోలీసు వాళ్ళ దాకా పోయింది కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంబటే పట్టుకుంటే బాగుంటది. మళ్ళీ ఇంకో రైతులకు జరగకుండా ఉంటది. కాబట్టి జర పోలీసు అన్నలు తొందర పట్టుకోరి ఆ దొంగలను అనుకుంటారు జనాలు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంటు పెట్టుబడి సాయం చేస్తున్నాం. పంట బీమా అమలు చేస్తున్నాం. బీసీల కోసం 71,000 కోట్లు పెట్టినాం. 20 కోట్లతోటి 4 ఓడరేవులు కడితే 75,000 మందికి ఉపాధి కలుగుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు 10 కడుతున్నాం. ఇవన్నీ ఎక్కడి కొత్త బడ్జెట్లు రా? మన తన సుత గిటువంటి బడ్జెట్లు చూడకపోతే మరి ఎక్కడి అనుకుంటురులే. ఏపీ రాష్ట్రం ఆఖరి బడ్జెట్ గురించి, అక్కడి పైసలు, మంత్రి చెప్పిన ముచ్చట గురించి ఓ పార్ చూడురి. ఆంధ్రాలో ఇంకా 2 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇక నడుమంత్రాన్నే 2,86,000 కోట్ల బడ్జెట్ పెట్టిరటనుల్లో పైసల మంత్రి రాజేందర్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇనుర్రో పారి. వ్యవసాయానికి రువడిగా ఖర్చులు పెడుతున్నాం, ఫ్రీగా 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, పెట్టుబడి సాయం చేస్తున్నాం, పంట బీమా అమలు చేసినాము. అట్లనే బీసీలకు అయితే 71,000 కోట్లు ఖర్చులు పెట్టినాము. ఇక 20 కోట్లు పెట్టి 4 ఓడరేవులు కడితే ఆయన 75,000 మందికి ఉపాధి కలుగుతుంది. 10 కొత్త కాలేజీలు పెడుతున్నాం, మెడికల్ కాలేజీలు కడుతున్నాం అనుకొస్తున్నాడు. ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు సారు హామీలు ఇచ్చుకుంటా, మీటింగులు పెట్టుకుంటా, స్పీచ్ల మీద స్పీచ్లు దంచుతుంటే ఇక దాన్ని చూసిన జగనన్న ఏమన్నాడో ఇనుర్రో పారి. మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతా ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను,
అని చెప్తా ఉన్నాడు. ఇక మనమే 70,000 కోట్లతోటి ఊగుతున్నాం సాగుతున్నాము అటు ఇటు అనుకుంటా ఆయన వచ్చాట 1,26,000 కోట్లతోటి అట ఆయన ఏళ్తాడట చేస్తాడట చూద్దాం మరి ఏం చేస్తాడో అని అంటున్నాడు. మన తానైతే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి రువ్వడిగానే తిరుగుతున్నారు కానీ మరి ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లయితాయో పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లయితాయో చూడాలి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఇక 2 ఏళ్లకు పారొచ్చే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇక 2 వారాలే టైం ఉంది. అయితే నిన్న గుడిమెలుగా అనే పండగ చేసిండ్రు, అంటే జాతర సురువైనట్టే. ఇక మేడారంకు పోయే భక్తులు గిప్పటి సందే మొక్కులు చెల్లించుకుంటారనే ఉంటారు. మరి గాడ కొత్త సర్కారు సౌలతులు ఎట్టెట్లా చేస్తురు, సాఫ్ సఫాయి చేయనికి ఎంతమంది ఉర్రు, పోలీసు బందోబస్తు ఎంతమంది సీసీ కెమెరాలు పెట్టిర్రు, ఎన్ని ఫిట్టింగ్ అవుతున్నాయి, నాలకు నల్లాలు జంపన్న వాగుల సౌలతులు, బస్ స్టాండ్ల ఏర్పాట్లు, బాత్రూమ్ సౌలతులు, రానపోను కిరాయిల గురించి బస్సులు ఎన్ని పెడుతుర్రు, ఎంతమంది కండక్టర్లు, ఎంతమంది లేడీ పోలీసులు, ఎంతమంది పండు చేయబోతుర్రు, గిసువంటి ముచ్చట్లన్నీ ఏరక చేయనికే ఈ వార్త పట్టుకొచ్చినాయి. ఇక మనోడు చెప్తాడు ఈనుండ్రి. 2 ఏళ్లకు ఒక్కపారి వచ్చే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇక వరంగల్ దారులను అయితే చీమల దండు కట్టినట్టుగానే ఉన్నది. పోండి పక్క రాష్ట్రాలకి వెళ్ళి సుత వస్తారా ఇక ఎంత రద్దీ ఉంటుందో చూడాలి. ఇప్పుడే గింత రద్దీ ఉందంటే అయితే నిన్ను వదుగాలనైతే గుడిమేలుగా పండుగ చేసిరట. పూజారులు కొత్త బట్టలు కట్టుకొని ఆయంతా ఇగో అడవి గడ్డి తీసుకొచ్చి గద్దెలాలకి పసుపు కుంకుమతోటి పూజలు చేసి ప్రారంభించిరట. నుల్లో వచ్చే బుధారము మండమేలుగా పండుగ చేస్తారట. అల్లం మూయిదొచ్చే బుధారమే ఇక జాతర శురువైతుంది. పోండ్రి ఇక గడ్డితోటి గుడిసెలు అయితే కప్పిర్రన్నట్టు. కొత్త సర్కారు సుతం మస్తు ఇక సపోర్ట్ చేస్తున్నది. పోండ్రి భక్తులు గుడికి వచ్చేటట్టు సౌలతులు అన్ని చేస్తున్నారట. ఇక పోలేని భక్తుల గురించి పోస్టులనే మొక్కులు బంగారం మొక్కులు చెల్లించుకునేటట్టు సౌలతులు చేస్తున్నారట. నుల్లో ఎట్లా అంటే మీ సేవకు పోవాలి. ఇక అమ్మవార్లకు ఎంత బంగారము మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నామో అంత బంగారానికి కిలకు 60 రూపాయల లెక్క ఎంత చెల్లిస్తే గన్న 60 అన్నట్టు. ఇక మీ సేవ ఛార్జీలు 30 రూపాయలట. పోస్టులు పంపించినందుకు 100 రూపాయల ఛార్జ్ అవుతుందట. ఇక ఇక్కడ చూడు ఇంకో ముచ్చట. ఆడ సౌలతులు ఎట్టెట్టున్నాయంటే భక్తుల కోసము 51 పికప్ పాయింట్లు పెట్టిరట. 6,000 బస్సులు పెడుతున్నారట. 15,000 మంది స్టాఫ్ పనిచేస్తారట. నువ్వు 30,000 మందిని 30 లక్షల మందిని చేర్చేటట్టు సౌలతులు అయితే చేస్తున్నారట. పూర్వంలో జరిగినటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము. ఇవాళ అదే విధంగా అమ్మవారికి ఎట్టగంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి ఇక 3 రోజుల మునిపే బస్సులు స్పెషల్ బస్సులు అయితే పెడతారట. నువ్వు బస్ పాయింట్ల కాడ క్యూ లైన్ల కాడ ఏడున్నా గానీ సల్వా పందిర్లు వేస్తున్నారట. అంటే టెంపరరీ బస్ పాయింట్లు కడుతున్నారా అన్నట్టు. 48 క్యూ లైన్లు ఉన్నాయట. ఇక బస్సుల మంత్రి పొన్నం సారు, మంత్రి సీతక్క, ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు పోయి అన్ని అరుచుకుంటున్నారు అన్నట్టు ముందుగాలనే. ఇక లేడీస్ కి ఎట్లాగో బస్సు సౌకర్యం ఫ్రీ కాబట్టి ఐడి కార్డులు పక్కా ఉండాలట. నువ్వు ఇక జాతరకు వచ్చిన భక్తులు సుక్క ముక్క అనుకుంటా మందు బాటిల్లు చెత్త చెదారం కవర్ గివర్లు వాడేస్తారు కాబట్టి సాఫ్ సఫాయికి ఒక 400 మందిని పెట్టిరాట. ఆంధ్రకెళ్ళి సుతా పిలిపించిరట. నువ్వు 400 కూలిచ్చే కాడ 500 ఇచ్చి చేపిస్తున్నారట. ఇక ఇప్పుడే ఏం తక్కువ 20 ట్రాక్టర్ల ఇక సాఫ్ సఫాయి వాళ్ళకు 400 రూపాయల కూలిచ్చే కాడ 500 ఇచ్చి చేపిస్తున్నారట. ఇప్పుడే ఏం తక్కువ 20 ట్రాక్టర్ల చెత్త వెళ్తున్నదట. నువ్వు సాయంత్రం వరకే ఇక జాతర శురువైతే ఎంత వెళ్తుందో చూడాలి. మరి ఇక జాతర మొదలయ్యే వరకు 4,000 మందిని తీసుకొస్తారట. నువ్వు 500 సీసీ కెమెరాలు ఫిట్ చేయించిరట. ఇక డాక్టర్లు హాస్పిటల్ సుతా ఉంటాయి అన్నట్టు. తడకలతోటి 2,000 మంది డాక్టర్లు ఉంటారట. ఏం తక్కువ ఇక కరెంటు సౌలతుల కాడికి వస్తే 800 కరెంటు పోల్లు పెడుతురట. 250 ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇక 24 అవర్స్ కరెంట్ ఉండేటట్టు చూసుకుంటారట సౌలతులు. పార్కింగ్ జాగాలు చూడండి 33 జాగాలలో పెట్టిరట. పార్కింగ్ జాగాలు ఏం తక్కువ 1,400 ఎకరాలలో పెడుతున్నారట పార్కింగ్ ఈ తాప. ఇక జంపన్న వాగుల సౌలతులు, నల్లాల ఫిట్టింగ్, టాయిలెట్లు, తానాలు చేయడానికి జంపన్న వాగుల సౌలతులు, నల్లాల ఫిట్టింగ్, పక్కపొంటి టాయిలెట్లు అన్ని సౌలతులు చేసి పెడుతున్నారట. ఇప్పటికే సర్కారు 108 కోట్లు ఇచ్చింది. వీటితోటి దగ్గరుండి సీతక్క అన్ని పనులు అరుచుకుంటున్నది అన్నట్టు మేడారం కాడ. ఇక జాతరకు రమ్మని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మేడంకి కారట్ అయితే పంపిరట మేడారంకి వెళ్ళి. అప్పటి జమానాల మంచినీళ్ళు లేకపోతే ఊటలల్లా, షిల్మిలల్లా, షేదబావులల్లా, నదులల్లా, పారే కాలువలల్లా మంచినీళ్ళు తెచ్చుకొని తాగేటోళ్ళు. అటెన్క బావులు పోయి బోరు బావులు వచ్చినాయి. నీళ్ళ ట్యాంకులు కట్టి ఊర్లకు పైపులు వడిచి నల్లాలు పెట్టేటోళ్ళు వీధి వీధికి. ఇక నల్లాలు వచ్చినప్పుడు అందరు బిందెలు పట్టుకొని లైన్ కట్టేది. ఆ తర్వాత ఉప్పు నీళ్లు తాగుడు బంద్ చేసి ఫిల్టర్ నీళ్ళకు అలవాటు పడ్డారు. మంజీరా వాటరు, ఫిల్టర్ నీళ్లు, మినరల్ వాటర్ అనుకుంటా, బాటిల్లా చిన్న చిన్న నీళ్ళ పొట్లాలు అనుకుంటా కొత్తగా అన్ని తేలినాయి. అయితే
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్ గా మిషన్ భగీరథ పేరు పెట్టి మంచి నీళ్ళు అందించిండ్రి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్ గా మిషన్ భగీరథ పేరు పెట్టి మంచి నీళ్ళు అందించిర్రు. ఇక అయితే అసలు ముచ్చట ఏంటంటే చూడురి. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీలు, బీసీ బంధు, ఒంటరి మహిళా పింఛన్లు, వృద్ధులకు పింఛన్లు, అట్నే పోతే వికలాంగుల పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, కేసీఆర్ కిట్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఇవన్నీ పనులు చేసిరి అప్పటి ప్రభుత్వ పోళ్ళు. అయితే లాస్ట్కి చెప్పిన మిషన్ భగీరథ పథకం కింద 7,000 కోట్ల అవినీతి జరిగిందటనుల్లో కొత్త ప్రభుత్వ పోళ్ళు అంటున్న ముచ్చట. మరి ఇక దీని గురించట విజిల్స్ ఎంక్వైరీ సుతా చేపిస్తారట. అయితే ఊర్లలో పోయి ఆఫీసర్లు ఎంక్వైరీ మొదలు పెడతారన్నట్టు. ఇక అప్పుడు గుత్తబట్టిన పనులన్నీ బీఆర్ఎస్ నాయకులే పట్టిరి. కాంట్రాక్టర్లు మొత్తము ఆయన అందులో ఒక కాంట్రాక్టర్ కంపెనీలో మిగిలిపోయిన పైపులు తీసుకొచ్చి ఊర్లలో వరిసిరట. ఆ పైపులన్నీ వలిపోయి నీళ్ళ లీకేజ్ అయ్యింది. అమ్మలక్కలందరూ బిందెలు పట్టుకొని లైన్లు కట్టి ఆయన ధర్నాలు రాస్తారోకలు చేసిరి. ఇక గవన్ని అవినీతిలు చేసిరని చెప్పేసి ఇప్పుడు అన్ని బయట పెట్టుకొస్తున్నారట. మిషన్ భగీరథ పథకం కింద 7,000 కోట్ల అవినీతి చేసిర్రని అంటుర్రు. మరి మొత్తం మీద జరిగింది మొత్తానికి లాస్ట్ వరకు బయట పడుతుంది. కానీ ఇప్పుడైతే గీ కథ నడుస్తున్నది. అన్నిటిని బయట పెట్టే పనులనే ఉన్నారు కొత్త సర్కారు వాళ్ళు. ఇక మిషన్ భగీరథ పేరు చెప్పి అప్పుడు నల్లాలు వరిసిరి, ఎన్నో పనులు చేపిచ్చిరి. కాకపోతే అవి ఏవి పని చేస్తలేవు. చేసినా గానీ మడుగు మడుగు నల్లగా నీళ్ళు వచ్చితే ఇక జనాలు తాగలేకపోతే ఎమ్మెల్యేలే మళ్ళా ఆయన ఫిల్టర్లు సుతా పెట్టిపిచ్చిరి అనుకొస్తున్నారు. ఇక గీ ముచ్చట్లన్నింటున్న జనాలు ఏమంటున్నారు అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు షాడీలు చెప్పుకునే కంటే నడుమున్న జనాలకు సేవ చేస్తే మంచిగా ఉంటది కదా. ఒకళ్ళు చేసిర్రు ఒకళ్ళు చేయలేదు అనుకుంటా ఇప్పుడైతే ఎవరు ఉన్నారో గాల్లో మంచినీళ్ళు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేటట్టు బిందెల పట్టుకునేటట్టు చేస్తే బాగుంటది అనుకొస్తున్నారు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల వార్తలు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.